అందరికీ నమస్కారం. ఈరోజు మనం మొఘల్ చరిత్రను బట్టిపట్టే పని లేకుండా సరదాగా ఒక సినిమా చూసినట్లు ఎలా గుర్తుపెట్టుకోవచ్చో తెలుసుకుందాం. రెడీనా? చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే చాలామందికి ఈ మొఘల్ చక్రవర్తుల వరుస క్రమం గుర్తుపెట్టుకోవడం ఒక పెద్ద తలనొప్పి కదా. బాబర్ తర్వాతెవరు, అక్బర్ తర్వాతెవరు, కన్ఫ్యూజన్. సో సరిగ్గా ఆ సమస్యతోనే మొదలుపెట్టుదాం. సరే, అయితే దీనికి మన దగ్గర ఒక సూపర్ టెక్నిక్ ఉందండి. దీన్ని మొఘల్ మూవీ మెథడ్ అని పిలుద్దాం. ఇది ఒక కథలాంటిది. ఎంతలా అంటే మీ కళ్ల ముందే ఒక సినిమా సీన్ నడుస్తున్నట్టుంటుంది. ఓకే, మన మూవీలో ఫస్ట్ సీన్ ఊహించుకోండి. ఒక పెద్ద యుద్ధభూమి. అక్కడ ఒక మంగలి అంటే బార్బర్ ఒక చిన్న హమ్మింగ్ బర్డ్కి షేవింగ్ చేయాలని చూస్తున్నాడు. ఇక్కడ బార్బర్ అంటే బాబర్. మరి ఆ హమ్మింగ్ బర్డ్ ఎవరో కాదు, అతని కొడుకు హుమాయూన్. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆ భయపడిన హమ్మింగ్ బర్డ్ అంటే మన హుమాయూన్ ఎగిరిపోయి ఒక న్యూస్ పేపర్లో దూరిపోతాడు. ఆ పేరు అక్బర్. అక్బర్ అంటే అక్బర్. ఆ పేపర్లోంచి అది ఒక పెద్ద గొలుసును బయటకు లాగుతుంది. ఈ గొలుసు జహాంగీర్ యొక్క న్యాయ గొలుసుకు గుర్తు. ఇక మన మూవీ క్లైమాక్స్కి వచ్చేసింది. ఆ గొలుసు దేనికి తగిలించుందంటే తాజ్మహల్కి. గొలుసు లాగగానే తాజ్మహల్ కింద పడిపోతుంటే ఒక వ్యక్తి దాన్ని తన జేబులో పట్టేసుకుంటాడు. తాజ్మహల్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది షాజహాన్. మరి జేబులో పట్టుకున్న ఆ వ్యక్తి ఔరంగజేబ్. ఎంత సింపుల్ కదా. సో చూసారా మన సినిమా క్యారెక్టర్ని? బార్బర్ బాబర్, హమ్మింగ్ బర్డ్ హుమాయూన్, అఖ్బార్ న్యూస్ పేపర్ అక్బర్, గొలుసు జహాంగీర్, తాజ్మహల్ షాజహాన్, జేబ్ ఔరంగజేబ్. ఈ సీన్ గుర్తుంటే చాలు, ఆర్డర్ మొత్తం వచ్చేసినట్టే. సరే, ఈ మూవీ మెథడ్ సూపర్. కానీ ఎగ్జామ్ టెన్షన్లో ఈ కథంతా గుర్తుకు రాకపోతే? కంగారు పడకండి, దానికోసం మన దగ్గర ఒక బ్యాకప్ ప్లాన్ కూడా ఉంది. అదే BHAJSA, బాద్షా. చాలా సింపుల్. బాబర్ నుండి ఔరంగజేబ్ వరకు ప్రతి ఒక్కరి పేరులోని మొదటి అక్షరం. B ఫర్ బాబర్, H ఫర్ హుమాయూన్, A ఫర్ అక్బర్. అలా అన్నమాట. ఈ BHASA అనేది మన మూవీకి స్క్రిప్ట్ లాంటిది. ఒకవేళ కథలో ఏదైనా సీన్ మర్చిపోయినా ఈ పదం మనకు ఆ వరుసక్రమాన్ని వెంటనే గుర్తుచేస్తుంది. ఇది ఒక కీ లాంటిది. సరే, ఇప్పుడు మన టెక్నిక్ ఎంత బాగా పనిచేస్తుందో టెస్ట్ చేద్దామా? కొన్ని ఎగ్జామ్ స్టైల్ ప్రశ్నలు చూద్దాం. మనకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో మీకే తెలుస్తుంది. మొదటి ప్రశ్న: మొఘల్ చక్రవర్తుల సరైన కాలక్రమం ఏది? ఆప్షన్స్ చూడండి. మన ఫార్ములా ఏంటి? BHKSA అంటే హెచ్ తర్వాత ఏ తర్వాత జే తర్వాత ఎస్. సో హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్. ఇదే కరెక్ట్ ఆర్డర్. రెండవ ప్రశ్న: జిందా పీర్ లేదా జీవించే సాధువు అని ఎవరిని పిలిచేవారు? మన సినిమా క్లైమాక్స్ గుర్తుందా? తాజ్మహల్ని జేబులో పట్టుకున్న వ్యక్తి ఔరంగజేబు. ఆయన చాలా నిరాడంబరంగా జీవించేవారు, అందుకే ఆయన్ని అలా పిలిచేవారు. మూడో ప్రశ్న: జంజీర్-ఈ-అదల్ లేదా న్యాయ గొలుసు ఏ పాలకుడితో సంబంధం కలిగి ఉంది? మన కథలో గొలుసు ఎక్కడ్నుండి వచ్చింది? అక్బార్ పేపర్లోంచి దాన్ని తీసింది హుమాయూన్, తర్వాత వచ్చే చక్రవర్తి అంటే జహాంగీర్. ఆ గొలుసు జహాంగీర్దే. నాలుగో ప్రశ్న: రెండవ పానిపట్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? మన కథలో మూడవ క్యారెక్టర్ ఎవరు? BHA అంటే అక్బర్. ఈ యుద్ధం అక్బర్ పాలనలో చాలా కీలకమైనది. ఇది 1556లో జరిగింది. ఈ ఫ్యాక్ట్ కూడా మన అక్బర్ క్యారెక్టర్కి లింక్ చేసి గుర్తుపెట్టుకోండి. ఐదవ ప్రశ్న: తుజుక్-ఈ-బాబురి ఎవరు రాశారు? అరే, దీనికి ఆలోచించాలా? పేరులోనే ఉంది కదా, బాబురి అంటే బాబర్. మన కథలో మొదటి వ్యక్తి బార్బర్. తన కథ తానే రాసుకున్నాడు. సరే, మనం ఇప్పటివరకు నేర్చుకున్నదంతా ఒక్కసారి రివిజన్ చేసుకోవడానికి ఇదిగో మీకోసం డైరెక్టర్స్ చీట్ షీట్. చూడండి, ఈ ఒక్క స్లైడ్లోనే అన్నీ ఉన్నాయి. మన కోడ్ BHJSA, మన సినిమాలోని ఐకాన్స్ అంటే బార్బర్, హమ్మింగ్ బర్డ్, గొలుసులాంటివి, మరియు మనమిప్పుడే క్రాక్ చేసిన 5 ముఖ్యమైన ఫ్యాక్ట్స్ అన్నీ ఒకే చోట. చూసారుగా, ఈ కోడ్ని మనం ఎంత ఈజీగా క్రాక్ చేశామో. ఇప్పుడు ఆలోచించండి, ఇదే మూవీ మెథడ్ని ఉపయోగించి ఇంకెన్ని కష్టమైన చారిత్రకంశాల్ని, టైమ్లైన్స్ని మనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చో. జస్ట్ ఇమాజిన్.